టీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం. వినాయకుడికి చీరలు కడతారా? వినాయకుడి బొమ్మలు చూడడానికి టికెట్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులు చేసే దందాలు చూస్తూ ఊరుకోం. ప్రభుత్వ అధికారులు వెంటనే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తురక శ్రీరామ్, హిందూ సంఘాల నాయకులు. జై శ్రీరామ్. విశాఖపట్నంలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పనిచేసేవాళ్ళు, లేదంటే హిందుత్వాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించుకోవాలి, కోట్లు సంపాదించాలనే కుట్రదారులు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వినాయక చవితిని అడ్డం పెట్టుకుని ఏదో కొన్ని లక్షల చీరలతోటి వినాయకుడిని చేస్తున్నాం, చీరలతోటి వినాయకుడిని చేయడం ఏంటో మరి తెలియదు. లేదంటే ఇన్ని అడుగుల విగ్రహం, రికార్డ్ బ్రేకింగ్ స్థాయి విగ్రహం, పెద్ద విగ్రహం, ఖైరతాబాద్ వినాయకుడి కన్నా పెద్ద విగ్రహం, ఇట్లా విగ్రహాలని పెడుతున్నాం అని చెప్పి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. ఇంతకుముందు ఇలాగే కొంతమంది విశాఖపట్నంలోనే బీచ్ ఒడ్డున అయోధ్య రామాలయం సెట్ వేసి హిందూ భక్తుల్ని మోసపుచ్చి వాళ్ళ దగ్గర టికెట్ల రూపంలో ఇంకా రకరకాల రూపంలో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశారు. అక్కడ ఒక అయోధ్య సెట్ అనేది వేశారు. ఆ సెట్ అనేది వేసి దాంట్లో ఏదో రాముడిని చూపిస్తాం, ఇంకా ఏదో అయోధ్య రాముడి కన్నా ఈ రాముడే గొప్పవాడు అన్నంత రేంజ్లో ప్రచారం చేసేసి దర్శనానికి టికెట్లు పెట్టి డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేశారు. దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది, దాన్ని ఆపడం జరిగింది. వెంటనే అధికారులు అప్పుడు చర్యలు తీసుకుని దాన్ని వెంటనే ముగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు ఇలాంటి ఇంకొక వ్యాపారస్తులు వినాయకుడి విగ్రహాల రూపంలో దందా మొదలెట్టారు. భక్తిని, ప్రజల్లో ఉన్న భక్తి విశ్వాసాలని క్యాష్ చేసుకునే పని మొదలెట్టారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. మొన్న అసలు అక్కడ అయోధ్య రామాలయం సెట్ వేసినప్పుడే అక్కడ ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకుని ఉండవలసింది ప్రభుత్వం. అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే రెవెన్యూ అధికారులు, అదే మిగతా అధికారులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక దందా కొంతమంది చేయడానికి వీళ్ళు కూడా పావులుగా ఉపయోగపడుతున్నట్టు తెలిసి అసలు ఇలాంటి వాటికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు? డబ్బులు వసూలు చేసుకొని టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసుకోవడానికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు అనేది తేలాలి. అటువంటి అధికారుల మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగా కనుక ఇప్పుడు ఆరోపణలు వస్తున్నట్టు 2-3 చోట్ల, గాజువాకలోనే 2 చోట్ల అంటున్నారు, ఏదో ఒకటి లంకా గ్రౌండ్ అంటున్నారు, ఇంకోటి ఏదో ఎక్కడో చెప్తున్నారు. సరే, ఎక్కడ పెట్టినా సరే టిక్కెట్లు వసూలు చేస్తే మాత్రం, ప్రైవేటు వ్యక్తులు టిక్కెట్లు వసూలు చేస్తే మాత్రం, దేవుడి విగ్రహాలు బొమ్మలు పెట్టి టిక్కెట్లు వసూలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు.